సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఆలయాలు మూసివేస్తున్నారు. ఇప్పటికే పలు ఆలయాలు మూసివేయగా మరికొన్ని కాసేపట్లో మూసివేస్తారు. ఇవాళ రాత్రి 9:50 చంద్రగ్రహణం మొదలై అర్ధరాత్రి 1:31 పూర్తిగానుంది. చంద్రగ్రహణం తర్వాత ఆలయాల్లో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని కాసేపట్లో మూసివేయనున్నారు. తిరిగి సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవచనం నిర్వహించనున్నారు. అనంతరం శ్రీవారికి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. తిరిగి రేపు ఉదయం 3:30 మళ్లీ ఆలయాన్ని తెరవనున్నారు. स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांति। ఇటు చంద్రగ్రహణం సందర్భంగా అయోధ్యలోని బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని మూసివేశారు. తిరిగి సోమవారం ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు బాలరాముడి దర్శనం కల్పించనున్నారు.
చంద్రగ్రహణం సందర్భంగా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూసివేసిన ఒక్క శ్రీకాళహస్తి ఆలయం మాత్రమే తెరిచి ఉంటుంది. శ్రీకాళహస్తి ఆలయంపై ఏ గ్రహణ దోషం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే రాహుకేతు దోషాలు ఉండవని నమ్మకం. అందుకే భక్తులు ఆలయంలో గ్రహణకాల పరిహారాలు నిర్వహిస్తారు. ఈ చంద్రగ్రహణం సందర్భంగా కూడా భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఆ గ్రహణకాల సమయంలో మూసివేయబడతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రము ఈ గ్రహణకాల సమయంలో ఆలయం తెరిచి ఉంచి శ్రీ స్వామి అమ్మవారికి కూడా విశేషంగా గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహిస్తారు. ఎందువల్ల ఆ సమయంలో గ్రహణకాల సమయంలో ఆలయం తెరిచి ఉంచుతారంటే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామి. శ్రీ అంటే సాలెపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జీవాలు కూడా స్వామివారిని పూజించి సేవ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద కాలము అంటే 5 తలల సర్పం ఉంటుంది. విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించబడుతుంది. ఆ సమయంలో గ్రహణకాల సమయంలో భక్తులందరూ కూడా మేల్కొని ఉండి శ్రీ స్వామి అమ్మవారిని మనసులో స్మరించుకోవచ్చు. మరుసటి రోజు వేకువజామున లేచి స్నానములు ఆచరించి శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలిగి గ్రహణ దోషాలన్నీ కూడా విడిపోతాయి. ఇక తిరుమల శ్రీవారి ఆలయం మూసివేతపై మరింత సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు.